ఇది ఏర్పాటు చేసుకున్న రోజే తెలంగాణ మాల మానాడని చెప్పుకున్న రోజు తెలంగాణలో మాలల యొక్క వ్యవస్థీకృతమైన మద్దతు కోసం ఆ రోజు తెలంగాణ మాల మానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే క్రమంలో మన రెండు రాష్ట్రాలకు సంబంధించిన మిత్రులు కొండబాబు గారు కానీ అటువైపు ఉన్నప్పుడు కొండప్ప గారు కానీ ఇంకా అటు చెన్నై మిత్రుడు ఉన్నాడు, మన బాంబే సంబంధించి మన మహారాష్ట్రకు సంబంధించిన మన లింగన్న ఉన్నాడు. ఇట్లా వీళ్ళందరూ కలిసి అన్న ఒక తెలంగాణకే మీరు పరిమితం అయితే మరి ఎట్లా? ఇది ఢిల్లీలో మన వాళ్ళు ఉన్నారు, గుజరాత్లో మన వాళ్ళు ఉన్నారు, వేరు ప్రాంతాల్లో వేరు జిల్లాల్లో ఉన్నప్పుడు మనం దీన్ని జాతీయ స్థాయిలో మీ యొక్క నాయకత్వంలో పోరాటం. ఓకే రాజు మనది కూడా కానీ ఫస్ట్ నుంచి కంటిన్యూ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నుంచి మాలలు అత్యధికంగా తరలి రావడం జరిగింది. ఏదైతే ఎస్సీ వర్గీకరణ విషయంలో మాకు జరిగినటువంటి అన్యాయాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తూ, అలాగే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు ఏదైతే చూపెట్టినటువంటి మార్గాలను ఆశయాలను మేము ముందుకు తీసుకుపోతూ మా హక్కులను మేము సాధించుకోవడానికి ఈరోజు ఈ ధర్నా చౌక్ కార్యక్రమానికి నిర్వహించడానికి రావడం జరిగింది. అదేవిధంగా అందరు మాలలు కూడా ఏకతాటిపై ఉండి మన యొక్క హక్కులను సాధనలను కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోస్టర్ విధానంలో ఏదైతే 99 జీవో ప్రకారం మాకు జరుగుతున్నటువంటి మా యువతకు మా విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఈరోజు గలమెత్తడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఏదైతే ఢిల్లీ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చినటువంటి హక్కుల కోసం మేము పోరాటం చేయడానికి తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఈ ఢిల్లీ జంతర్ మంతర్ కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా ఈ రాజ్యాంగ పరిరక్షణ శిక్షణ కోసం అంబేద్కర్ గారు ఏదైతే ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఈ రోస్టర్ విధానాన్ని 99-26 దీన్ని సంవరించాలని, అదేవిధంగా ఈ పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని, మాకు ఈ విద్యార్థి సంఘాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి విడుదల చేయాలని మా యొక్క కోరిక. జై హింద్, జై మాల. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో మాలమహనాడు మొత్తం ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు, భూములు, బ్యాంకులు, తర్వాత ఈ ఇండస్ట్రీస్ కూడా జాతీయం చేయాలని. జాతీయం అయినటువంటివన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి మనువాద పాలకులు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు చాలా అన్యాయం చేస్తున్నారు. అందులో మాలలకి ప్రత్యేకించి ఈ మాల మహానాడు మాది దండోరా వర్గీకరణ పేరు మీద చాలా అన్యాయం చేశారు. సుప్రీంకోర్టు ద్వారా దొడ్డిదారిలో జీవో ఇప్పించి దాన్ని అమలు చేయాలని కుట్రతో మొత్తం ఎస్సీస్ అందరూ కలిసికట్టుగా దేశంలో ఉద్యమాలు జరుగుతున్న సందర్భంగా విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో మనువాద పాలకులు ఈ కుట్రపూరితమైనటువంటి 99-26 జీవో ఇవ్వడం జరిగింది. అది వెంటనే రద్దు చేయకపోతే మొత్తం రేపు రాబోయే ఎన్నికల్లో మాలమహనాడు మొత్తం అంబేద్కరిస్టులు అందరూ కలిపి ఈ గవర్నమెంట్కి సరైనటువంటి బుద్ధి చెప్పవలసినటువంటి రోజులు వస్తున్నాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను.